నమస్కారం మేడం. నమస్తే. మేడం ఇప్పటి వరకు మనం అన్నీ పాజిటివ్‌గానే ఆలోచించినాం. అనుకుంటే అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్ లాగా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా మేడం. ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నా. ఆ కంపెనీకి నేనే సీఈఓ ఉండాలి అని అనుకుంటున్నాం గానీ అది చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతారు అంటే నెగెటివ్ థాట్స్ వలన, వాళ్ళ దాంట్లో ఓపిక లేకపోవడం వలన, అంటే వాళ్ళ ఆలోచన కరెక్ట్ లేకపోవడం వలన, ఇంకొకటేందంటే మేడం కొందరు నా స్థాయికి ఆ కోరిక ఎందుకులే అని వాళ్ళే డిసప్పాయింట్ అవ్వడం వల్ల వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారంటారా? అంటే మీరేమనుకుంటున్నారు మేడం? అనుకున్నది చేయలేకపోవడానికి కారణం ఏంటంటారు? మంచి క్వెషన్. ఎందుకంటే అద్భుతం. హ్మ్. చాలామంది ఇప్పుడు 90% పీపుల్ నా దగ్గరికొచ్చే వాళ్ళందరూ కూడా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళనుకునేదొకటి చేయలేక అవును. ఆగిపోయి వచ్చేవాళ్ళే మన దగ్గరికొస్తా ఉంటారు. హ్మ్. ఆ వచ్చిన వాళ్ళకి ఏంటి అసలు వాళ్ళ వైబ్రేషన్ ఎలా ఉంది? వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? వాళ్ళు హ్మ్. ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు జనరల్‌గా చెప్తున్నాను. నాకంతా బావుంది. నేను అద్భుతంగా ఉన్నాను. పట్టిందల్లా బంగారం ఉంది. గోల్డెన్ స్పూన్‌లో ఉన్నాను అనుకున్న వాళ్ళకి ఏది పెట్టినా ఎలా అయినా నడిచిపోతది. అవును మేడం. అర్థమవుతుందా? హ్మ్. అంటే ఏంటి ఇప్పుడు ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఉన్నారు. హ్మ్. ఆ డబ్బున్న వ్యక్తికి ఆటోమేటిక్‌గా ఏదైనా సరే చేయగలడు. ఏదైనా ఒక పని చేయాలంటే ఏం కావాలి? దానికి మెయిన్ మనీ కావాలి. అవును మేడం. ఆ మనీ కావాలి చేయాలనుకున్నప్పుడు మనీ ఉన్న వ్యక్తి ఎట్టైనా సరే మ్యాన్ పవర్‌ని పెట్టుకోగలుగుతాడు, చేయగలుగుతారు. దాన్ని ముందు ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ తర్వాత అవును. మార్కెట్‌లోకి తీసుకెళ్ళడం టీమ్‌ని పెట్టుకుంటారు. ఆటోమేటిక్‌గా జరిగిపోతది. అవును. కానీ జీరో స్థాయి నుంచి వెళ్ళే వ్యక్తి దగ్గరికే మనకి అసలైన ఇది ఉంటది. అవును మేడం. ఎందుకు? ఆళ్ళ దగ్గర ఏ ఎక్విప్‌మెంట్ లేదు, మనీ లేదు, ఏమీ లేదు. కానీ నేను వెళ్ళాలి అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. అనుకుంటున్నప్పుడు వాళ్ళలో ఒకటి ఫస్టు స్టార్టింగ్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గాని, యూనివర్సల్ హ్మ్. కాన్సెప్ట్ గాని, అఫర్మేషన్స్ ఏదైనా మనం ఫాలో అయ్యేటప్పుడు టెక్నిక్ చేసేటప్పుడు కానీ, ముందు మనం ఏదైతే నమ్ముతామో, మన మైండ్ సెట్ దేనికైతే అనుకూలంగా ఉందో, దానికి అనుకూలంగా పెట్టుకోవాలి, ట్రై చేయాలి. హ్మ్. ఒకటే కోరికను మనం నెరవేర్చుకోవాలి. చిన్న చిన్నగా స్టార్ట్ చేసేటప్పుడు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రూ. 1000 హ్మ్. ఒక టిఫిను, ఒక లంచ్ ఎవరైనా కలవాలనుకుంటున్నాము. హ్మ్. లేదంటే ఏదన్నా మనం చిన్నగా ఒక రూ. 10,000 అంటే హ్మ్. వాళ్ళ తగ్గ ప్రిఫరెన్స్‌కి అంటే ఇందాక మీరు అడిగారు గుర్తుందా? అవును. లాస్ట్ అవును. దాంట్లో ఏమని? అంటే మనకున్న దానికి తగ్గట్టుగానే అన్ని పెట్టుకోవాలా కోరికలు. అవును మేడం. పెట్టుకోవాలంట. అవును. అవును. మనకున్న దానిగానే పెట్టుకోవాలి. ఎందుకంటే మన నమ్మకాలను బట్టి. అవును మేడం. అంటే మనం నమ్మితే ఏదైనా సాధించగలమనే విల్ పవర్ మీకుంటే, ఆ హ్మ్. ఆత్మశక్తి మీకుంటే ఏదైనా చేయొచ్చు. హ్మ్. అంటే రూపాయి లేకపోయినా కూడా ఆ నమ్మకం ద్వారా జరుగుతాయి హ్మ్. పనులు. ఆ హ్మ్. నమ్మకం మీకుందా? ఉంది. నమ్మకం ఉంది మేడం. ఆ! కానీ దగ్గర దాకా పోయి ఆగిపోవడం అనేది ఏంటి అదే అనేది ఒక అంటున్నాను. డౌట్. ఆ నమ్మకం ఫస్ట్ ఉన్నప్పుడు మీరు పెట్టుకునే కోరికని ఎక్స్‌పాండ్ చేసుకోండి. ఆ హ్మ్. నమ్మకం లేనప్పుడు స్టార్టింగ్ చేసేవాళ్ళు పరిమితులు పెట్టుకొని నిదానంగా తీరుతున్నప్పుడు మీకు బిలీఫ్ సిస్టమ్ పెరిగాక పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోండి. హ్మ్. ఆల్రెడీ నేనున్నాను. నాకు నమ్మకం ఉంది. నేను జీరో స్థాయి నుంచి వెళ్తున్నా అంటే హ్మ్. మీరు ఒక పీరియడ్ టైం పెట్టుకోవాలి. హ్మ్. అంటే ఏ లోపల చేద్దాం అనుకుంటున్నారు? ఓకే. అంటే ఇప్పుడు జీరో స్థాయి నుంచి మనం వెళ్ళాలంటే మినిమమ్ 5 ఇయర్స్ 5 పడుతుంది. ఇయర్స్ పడతది. యెస్ 5 ఇయర్స్ మేడం. పడతది. యెస్ మేడం. ఆ 5 ఇయర్స్ మీరు ఓపికగా వెయిట్ చేయగలిగే టైం ఉందా? హ్మ్. ఓకే. ఓకే. ఆ ఓపిక లేదా? హ్మ్. మీకు ఈ లోపల చుట్టూ కూడా చాలామంది ఇప్పుడు నా దగ్గర నాకు చాలామంది తెలుసు. ఓకే. ప్రొడ్యూసర్స్ అవ్వాలి, నేను సినిమాలు అవును తీయాలి, మేడం. డైరెక్టర్‌లవ్వాలి అని చాలామంది వాళ్ళకున్న జాబ్‌ని వదిలేసి, ఎంతోమంది వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్ముకొని హ్మ్. నేను చూశాను. వాళ్ళందరూ వచ్చేస్తారు అన్నీ హ్మ్. వదిలేసుకొని. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత హ్మ్. వాళ్ళకి ఉండడానికి, చేయటానికి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి వాళ్ళ దగ్గరున్న ఆ డెడికేషను, టైము ఇంట్లో ఒత్తిడి వల్ల కావచ్చు, దేని వల్లైనా కావచ్చు, హ్మ్. అవన్నీ మధ్యలో స్కిప్ చేసేసి వెళ్ళిపోతారు. ఓకే. కానీ కరెక్ట్‌గా ఇప్పుడు చూడండి చాలామంది రాజమౌళి గారు కావచ్చు, పెద్ద గొప్ప గొప్ప దర్శకత్తులున్నారు. హ్మ్. అనిల్ రావిపూడి గారు గాని, వాళ్ళందరూ నార్మల్ స్టేట్ నుంచి ఇప్పుడు ఈరోజు గొప్ప పొజిషన్‌కొచ్చిన అవును. వాళ్ళే కదా! అవును మేడం. ఆళ్ళు వచ్చారంటే వాళ్ళ సంకల్ప శక్తి ఎంత అద్భుతంగా ఉంది. అవును మేడం. ఆ సంకల్ప శక్తి ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళేదైనా సాధించగలుగుతారు. కానీ ఓకే. ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి ఉండకూడదు. వెన్ను ఓకే. చూపించొద్దు. ఓకే. వెన్ను చూపించకుండా ఓకే. నేను 2-5 ఇయర్స్‌లో నేను చెయ్యాలనుకుంటున్నాను అని చిన్నగా మీరొక్కటి చెయ్యాలి. హ్మ్. నేను ఇక్కడి వరకు ఎళ్తానంటే ఒకేసారి ఆకాశానికి నిచ్చెనలు ఎయలేం కదా! అవును. అవును ఒక మేడం. స్టెప్ బై స్టెప్ ఓకే. దానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏం చేయాలి? నేను పలానా ఇప్పుడు హ్మ్. 2025, 2030 సంవత్సరం పైస్. దానికి నేనొక పెద్ద న్యూస్ ఛానెల్ పెట్టాను. హ్మ్. దానికి లేదా నేనొక మంచి ప్రొడ్యూసర్స్ అవుతున్నాను. లేదా నేను మంచి డైరెక్టర్ మీకేం విష్ ఉందో అవును. ఆ టయానికి నేను అవుతున్నాను. నేను మంచి మంచి మూవీస్ చేస్తున్నాను. నేనిలా చేస్తున్నాను. నా మూవీస్‌కి మంచి ఆస్కార్ అవార్డ్ వస్తుంది. నేనిలా ఓకే. చేస్తున్నాను. ఒక పాజిటివ్ స్టేట్‌మెంట్ మీరు ప్రిపేర్ చేసుకొని చేసుకోవాలి. మీ యెస్ కళ్ళ మేడం. ముందు కనిపించేలాగా పెట్టుకోవాలి. ఓకే మేడం.
హ్మ్. 2030 సంవత్సరం నాటికి హ్మ్. నేను ఈ కంపెనీ పెట్టాను. పలానా కంపెనీ పెట్టాను. అది చాలా అద్భుతంగా గ్రో అవుతుంది. హ్మ్. అందరూ చాలామంది చాలా అద్భుతంగా ఉన్నారు. హ్మ్. లేదా నేను ఒక మంచి డైరెక్టర్ అయ్యాను. నా మూవీస్‌కి మంచి ఆస్కార్ అవార్డ్ వస్తున్నాయి. నంది అవార్డ్స్ వస్తున్నాయి. నేను ఒక మంచి ఈ లెవెల్‌లో ఉన్నాను అని చెప్పి మీరు ఒకటి స్టేట్మెంట్ తీసుకొని దానికి ఒక పిక్చర్ పెట్టుకోవాలక్కడ. హ్మ్. ఆ పిక్చర్‌ని పెట్టుకొని పద్ధతిమానం దాన్ని చూస్తూ ఉండాలి. హ్మ్. మనము రోజు మొత్తంలో మీరు ఇంతకుముందు మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే అఫర్మేషన్స్ చేస్తాం. అవును మిగతా మేడం. 24 అవర్స్ అంటే 23 అవర్స్ ఏం చేస్తున్నాం? హ్మ్. నా వల్ల కాదు, నేను అవును. చేయట్లేదు, నేను నెగెటివ్ ఇదైపోయాను. థాట్స్. నెగెటివ్ థాట్స్‌నే వస్తున్నాయి. హ్మ్. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు ప్రతిదానికి డీలా అయిపోతున్నా. హ్మ్. అయితే ఈ కాన్సెప్ట్‌లోకొచ్చిన తర్వాత హ్మ్. ఇంతకుముందు రోజుల తరబడి డీలా, డిప్రెషన్, యాంగ్జైటీలో ఉన్నవాళ్ళు హ్మ్. ఇప్పుడేమవుద్దంటే వితిన్ అవర్స్‌లో, వితిన్ 1 డేలో వాళ్ళు చేంజ్ చేసుకోగలుగుతారు. హ్మ్. లేదు యూనివర్స్ గొప్పది. ఓకే. యెస్. విశ్వశక్తి గొప్పది. నేను చేయగలుగుతున్నాను. నాకు ఆ శక్తి ఉంది. హ్మ్. ఎవరింటున్నారు? మన 5 సెన్సెస్ ద్వారా హ్మ్. మనం ప్రతి క్షణం మనం వింటున్నాము, ఫీల్ అవుతున్నాము, దాన్ని చూడగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. హ్మ్. అలా చేసినప్పుడు అది తప్పకుండా సాధ్యమవుతది. అవుతుంది. అవును మేడం. అంటే మన హ్మ్. చేతులతో దాన్ని పట్టుకొని ఫీల్ అవుతున్నాం. మన అవును. కళ్ళతో చూసి మనం ఆనందిస్తున్నాము. మనం ఫీల్ అవ్వాలి. హ్మ్. ఈ 5 సెన్సెస్ ద్వారా మనం వినగలగాలి. అందరూ క్లాప్స్ కొడితే మనం వినగలగాలి. అవును. మీరు ఎంతో మందికి గైడ్ చేయగలిగింది మీరు దృశ్యమానం చేయగలరు. సాలరీస్ ఇస్తుంది చూడగలగాలి. ఒక హ్మ్. మూవీ చేస్తుంటే దాన్ని ఎంత అద్భుతంగా చేయగలుగుతాం. అంటే హ్మ్. ఇదంతా ఒక విజువలైజేషన్ టెక్నిక్ అనమాట. మన నెక్స్ట్ టాపిక్‌లో అసలు విజువలైజేషన్ అంటే ఏంటి? దాన్ని ఎలా ఓకే. చేసుకోవాలి? హ్మ్. అనేది ఒక్కటే మనం క్లియర్ కట్‌గా మనం చెప్పుకుందాం. ఓకే. అలా ఉన్నప్పుడు ఏ కోరికైనా నెరవేరుతది. హ్మ్. అంటే మొత్తం మైండ్ సెట్‌లోనే ఉంది. ఆ! ఓకే. మీ మైండ్ మీకు పాజిటివ్ వేలో ఉంటే ప్రతిదీ పాజిటివ్‌గా వర్కౌట్ అవుతది. నెగెటివ్‌గా అంటే నెగెటివ్ ఆలోచనలు రాకూడదు అంటారు చాలామంది. అవును. కానీ నెగెటివ్ ఆలోచనలు రావాలి. నెగెటివ్ అదే ఆలోచనలు అంటారు వస్తే కదా మేడం. ఫస్ట్ నెగెటివే ఆలోచించి తర్వాత అంటే పాజిటివ్ ఆలోచించాలి అంటారు. కీడెంచి మేలొంచమంటారు అవును. కదా! అవును. మనకొక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. అవును. మనం ఎక్కడికైనా ఎళ్తున్నప్పుడు మనకొక ఆలోచన వస్తుంది. అది అవును. ఆలోచించేసి పరిశోధించి మనం ముందుకెళ్తేనే దాన్ని ఎళ్తాం. అవుతుంది. ఇప్పుడు రెడ్ లైట్ పడింది రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద. అవును. రెడ్ లైట్ పడినప్పుడు మనం ఆగకపోతే ఏమవుతది? యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ జరుగుతాయి. అవుతది. అందుకే రెడ్ లైట్ పడినప్పుడు ఆగి ఒక నిమిషం ఆలోచించి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా లోలో ఉన్నామా? హైలో ఉన్నామా? చెక్ చేసుకొని మనం ఆ ఫ్రీక్వెన్సీని మనం చేంజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మౌల్డ్ చేసుకుంటూ దానికొచ్చే అవకాశాలని ఎప్పుడైతే మనం హ్యాపీ మైండ్ సెట్‌లో ఉండి అవును. హ్యాపీగా చేయగలుగుతామో అప్పుడు అవకాశాలు మన దగ్గరికొచ్చినియి గుర్తించగలుగుతాము. ఓకే. వాటిని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో తెలుస్తది. అలాంటి వ్యక్తులొస్తారు. అవును మేడం. అలాంటి పరిస్థితులొస్తాయి. అలాంటి మనీ వస్తది. నీ హ్మ్. దగ్గర రూపాయి లేకపోయినా నువ్వు నీ ఆలోచన ఇచ్చే పెట్టు. అవును. నేను అన్నీ చేయగలుగుతానని చెప్పంటారు. హ్మ్. ఇప్పుడు మాకు తెలిసిన ఒకళ్ళున్నారు. అతని దగ్గర బిఫోర్ ఆయన దగ్గర ఏమీ లేదు. ఒక హ్మ్. ఎనాలిటిక్ చేసేవాళ్ళు. అంటే ఈ ఉంటాయి గదా! మెడికల్‌కి అవును. సంబంధించి హ్మ్. వర్క్ ఉంటది. ఆ వర్క్ చేసేవాళ్ళు. కోడింగ్ అది వర్క్ చేసేవాళ్ళు. హ్మ్. కానీ అతని దగ్గర ఎకనామికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. హ్మ్. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారు? అక్కడికొచ్చిన తర్వాత నేను మనీ పెట్టుబడి పెడతా. నీ హ్మ్. తెలివితేటలతో బిజినెస్ డెవలప్ చెయ్యి. కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయమంటే హ్మ్. ఆ డేటా ఎనాలిసిస్‌కి వాళ్ళు ట్రైన్ చేశారు. అతను మనీ పెట్టుబడి పెడితే తెలివితేటలతో ఇద్దరు షేర్స్‌ని లాభాలు పంచుకున్నారు. హ్మ్. అలాగే మనం ఏదైనా ఒక వ్యక్తిని ఖచ్చితంగా నమ్మకం ఉంటే అలాంటి వ్యక్తులొస్తారు. ఖచ్చితంగా మీరు అచీవ్ చేసి చూస్తారు. హ్మ్. కానీ దానికి కావాల్సిందేంటి ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, కృతజ్ఞతా భావం ఉండాలి. మీరు ఏది చేయగలరో మీ మీద పూర్తి విశ్వాసంతోటి, భగవంతుడి మీద విశ్వాసంతోటి ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఓకే. అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతది. ఇప్పుడు కోరికలు నెరవేరుతాయి. ఇలా అనుకుంటే, పాజిటివ్‌గా ఉంటే, ఓపిక ఉంటే అని అన్నారు గదా హ్మ్. మేడం. అలా కాకుండా ఇంకేదన్నా అంటే ఈ అఫర్మేషన్ చేయాలి, లేదనుకో రాసుకుంటూనే ఉండాలి. హ్మ్. రాస్తేనే కోరికలు నెరవేరుతాయి అనేది మనం చూసాము. అలా కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా మేడం? హ్మ్. యాక్చువల్లీ మీరు చెప్పిన క్వెషన్ చాలా చాలా వాల్యుబుల్. హ్మ్. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే యెస్ ఉండరు. మేడం. యెస్ మేడం. అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు. హ్మ్. ఎందుకు? నేను రాయాలి, చెయ్యాలి, ఇదంతా చెయ్యాలన్నప్పుడు ఆటోమేటిక్‌గా హ్మ్. వాళ్ళు పక్కకు పెట్టేస్తారు. హ్మ్. కానీ ఇక్కడ చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్నాక చదువుకున్నాక కేకరకాయ కేకరకాయ అంటారు. అవును. అనే ఒక అనే సామెత ఉంది. సామెత ఉంది. యెస్ మేడం. ఎందుకంటే హ్మ్. చదువుకోని వాళ్ళు కామన్ సెన్స్‌ని వాడతారు. హ్మ్. ఏంటి ఏదైనా ఒకటి చెపితే దాన్ని నమ్మి దాన్ని హ్మ్. ఇమ్మీడియేట్‌గా దాన్ని ఆలోచిస్తారు. దాన్ని ఇమ్మీడియేట్‌గా చేస్తారు. హ్మ్. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? లాజికల్ మైండ్ సెట్‌కెళ్తారు. అవును మేడం. ఇది ఎలా అవుతది? ఇది అవుతదా? కాదా? హ్మ్. ఎంతవరకు అవుతది? ఏం హ్మ్. చేస్తాము? ఏమంటారు? హ్మ్. అనే లాజికల్ మైండ్ ఏస్తారు. హ్మ్. అందుకనే చదువుకున్న వాళ్ళు
చదువుకోని వాళ్ళేంటంటే ఏదైనా హ్మ్. ఇది బాలేదు అంటే వాళ్ళకి అర్థమైపోతది. హ్మ్. వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని ఈజీగా ఫాలో అవుతారు. అవును. ఎప్పుడైతే ఈ చదువుకుని లాజికల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళున్నారో ఆళ్ళకి ఒకటికి 100 సార్లు అపోజిట్టే థాట్ చేస్తారు. హ్మ్. అందుకే ఏంటి ఈ అఫర్మేషన్స్ ఈ ఏది చేసినా కూడా ఇందులో ఒక అఫర్మేషన్స్ అనేదేంటి దానికి పాజిటివ్ మైండ్స్ అంటే మనకి ఏం కావాలి ఒక క్లారిటీ కోసం, స్పష్టత కోసం అది రాసుకోవాలి. ఓకే మేడం. అది రాసుకున్న తర్వాత మన నరనరాన జీర్ణించుకుపోవాలంటాం గదా! అవును మేడం. 24/7 365 డేస్ మనం అనుకున్నదే మన కళ్ళ ముందు అది అచీవ్ చేసిన హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్‌లోనే ఉండాలి. ఓకే. అది ఆటోమేటిక్‌గా ఈ చదువుకోని వాళ్ళు కావచ్చు, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా ఉండగలుగుతారు. హ్మ్. కానీ ఈ నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు ఏమవుతది, ఆ అబ్బాయి ఎన్ని సార్లు చేస్తాం, బోర్ హ్మ్. కొడతది. లేదంటే ఎంతసేపు కూడా అలజడిలాగా ఇది కాదు ఇంకో దానికి, ఇది కాదు ఇంకోటి, ఇది కాదు హ్మ్. ఇంకోటి అని మారిపోతా ఉంటది. హ్మ్. అంటే మైండ్ అనేది చేంజ్ అయిపోతా ఉంటది. కోతి హ్మ్. లాంటిది కదా! అవును మేడం. అంటే ఇప్పుడు ఇదొద్దు ఎన్ని సార్లు రాస్తావు అబ్బా! రాయంగానే వచ్చేస్తదా? హ్మ్. అనే ఫీలింగ్. అవును. అలాంటి వాళ్ళకేంటంటే ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. ఈ లా హ్మ్. ఆఫ్ అట్రాక్షన్‌లో యూనివర్సల్ కాన్సెప్ట్‌లో చెప్పాం కదా! ఇంతకుముందు విజన్ బోర్డ్ అని హ్మ్. రాసుకోవటం అంటే ధృవీకరణలు చదవటము, చేయటము, రికార్డింగ్ చేసుకొని వినటము. హ్మ్. లేదు అంటే మనకి కొన్ని నంబర్స్ ద్వారా అంటే హ్మ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక జపం తీసుకొని ఒక మంత్రం తీసుకుంటే మంత్రాన్ని ఎలా అయితే జపంలాగా చేస్తామో ఆ మంత్రాన్ని మనం చేసుకునే విధంగా అవును. కౌంటింగ్ పద్ధతిలో హ్మ్. కొన్ని నంబర్స్ గ్రాబోయి నంబర్స్ అంటాము, అవును. స్విచ్ వర్డ్స్ అంటాము. ఇలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. హ్మ్. అంటే మనం ఒకటేసారి అన్నీ చెప్పలేం కాబట్టి చెప్పలేం గాబట్టి అన్నప్రసన్న రోజు ఆవకాయ తినలేం తినలేనట్టుగా గదా! అవును మేడం. అంటే అసలు ఫస్ట్ ఒక బేసిక్ అనేది నుంచి స్టార్ట్ అలవాటైతే చేసుకొని ఆ అవును మేడం. బేసిక్ అలవాటైన తర్వాత ఇయన్నీ ఎందుకు చేయాలి? అవును. ఈ రాయటం గాని, చేయటం గాని, అనుకోవటం గాని, డాట్స్ కానీ ఏదైనా ఎందుకు చెయ్యాలి అంటే హ్మ్. ముందు మనం దానికి అలవాటు పడాలి. యెస్ మేడం. ఏదైనా ఒక అలవాటు అవ్వాలంటే మినిమమ్ ఒక 21 డేస్ చేస్తే కానీ అవును. మన మైండ్ సెట్ అనేది దానికి అనుగుణంగా మనం పని చేయలేము. హ్మ్. అంటే సైంటిఫికల్‌గా ఇది ప్రూవ్ అయింది. ఎవరికైనా ఒక హ్మ్. అలవాటు, హ్యాబిట్, ఆలోచనలు మనం మార్చుకోవాలంటే అంటే హ్మ్. త్రికరణ శుద్ధిగా మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం. హ్మ్. త్రికరణ శుద్ధిగా చేయగలుగుతుంటే అది ఆటోమేటిక్‌గా ఏదైనా నడుస్తది. హ్మ్. కానీ మన ఆలోచనలనేవి ఏంటి నెగెటివ్‌గా ఉన్నాయి. హ్మ్. దాన్ని ఒక అలవాటు మనకి బద్ధకం ఉంది. దాని నుంచి అవును. అచీవ్ చేయాలి. లేదంటే మనం రోజు ఒక వాకింగ్‌కెళ్ళాలి. ఇంకొక హ్మ్. పని చేయాలనుకున్నప్పుడు ప్రతిరోజు ఒక డెడికేషన్‌గా మనం 21 డేస్ కనుక చేస్తే హ్మ్. ఆఫ్టర్ దట్ మీకు అది అలవాటయిపోతది. హ్మ్. ఎప్పుడైతే అలవాటయిపోయిందో మీకేమవుతది? రాను రాను అదే మైండ్‌లో ఉండిపోద్ది. ఎందుకు ఇంతకుముందు మనకి ప్రతిది కూడా చూచిరాత రాయించేవాళ్ళు. అవును మేడం. అంటే ఇంపోజిషన్ ఇచ్చేవాళ్ళు. అవును ఏదైనా ఒక మేడం. మిస్టేక్ వస్తే లైఫ్‌లో మనం ఆ స్పెల్లింగ్ మర్చిపోం. మర్చిపోం. యెస్ మేడం. అలాగే మనకున్న కోరికలు కోకొల్లలు. హ్మ్. అంటే నీకు ఒక డేలోనే 10,000, 60,000 థాట్స్ వస్తే నీకేం కోరిక కావాలో నీకే తెలీదు గదా! అవును. అవునా? అవును మేడం. ఆ కోరికే తెలియనప్పుడు నువ్వేం దేనికి చేస్తావు? అవును. అందుకని అసలు ఈ కోరిక రావడానికి అనేది తెలుసుకున్న తర్వాత హ్మ్. నీకు దాన్ని మనం చూడు ఎక్కడైనా ఏదో ఒక దానికి మనం చేస్తాం. ఒకరోజు ఒకటి బోర్ కొట్టింది. హ్మ్. ఒకరోజు వాకింగ్‌కెళ్తాం. ఒకరోజు జాగింగ్ చేస్తాం. ఒకరోజు హ్మ్. యోగా చేస్తాం. ఒకరోజు ఏరోబిక్స్ చేస్తాము. హ్మ్. అలాగే ఈ టెక్నిక్స్ కూడా మీకు నచ్చినట్టుగా మీరు హ్మ్. ఒకటి అనుకోవడం చేయొచ్చు, రికార్డింగ్ చేయొచ్చు. ఏదైనా సరే అది ప్రతిదీ మీ పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉండాలి. హైయర్ వైబ్రేషన్‌లో ఉండాలి. ఏదనుకున్నా కూడా ఆటోమేటిక్‌గా నడుస్తది. హ్మ్. ఎగ్జాంపుల్ మీకు చెప్పానిప్పుడు. వీటన్నిటికి యెస్. ఒక ప్రాక్టికల్ ఎక్స్‌పెరిమెంట్ చూపిస్తా. హ్మ్. ఓకే మేడం. అంటే ఏదైనా ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. డబ్బులు అంటున్నాము. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ కావాలి. హ్మ్. మనీ కావాలన్నప్పుడు మన ఇంట్లోనే మన ఉండే వస్తువుల దగ్గర నుంచే మనం ఎంతో మనీని ఎర్న్ చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు చాలా ప్రతి మనిషికి కావాల్సిందేంటి? మనీ. మనీ. హ్మ్. ఆ మనీ ఎందుకు కావాలి? ఇంట్లో అవసరాలకు కావాలి. అవసరాలకే మేడం. ఉన్న వాళ్ళకేమో ఎంత సంపాదించినా ఇంకా కావాలనిపిస్తది. లేని హ్మ్. వాళ్ళకేమో లేక ఇబ్బంది పడతా ఉంటారు. అవును. ఇంకా ఎప్పుడు ఈ కష్టాలు తీరుతాయి అనే దానికి డబ్బులు కావాలి. ఈ కోరికలు నెరవేరకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్టే. హ్మ్. ఆ నెగెటివ్ ఆలోచనలు తీసేసి మనం ఏదైనా చేయగలుగుతామా, చేస్తామా అనుకున్నప్పుడు హ్మ్. మనం ఆటోమేటిక్‌గా చేయగలుగుతాం. పొద్దున్న లెగిసి మీరేం రాయక్కర్లా. హ్మ్. రాయకపోయినా లెగంగానే పరుపు మీద కూర్చోండి. హ్మ్. కూర్చొని కృతజ్ఞతా భావాన్ని మీరు వ్యక్తం చేయండి. అంటే మీకు ఏవైతే వస్తువులున్నాయో, మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటన్నిటిని మీరు హ్మ్. కళ్ళెనకాల చూస్తూ నాకు ఇయన్నీ కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, కృతజ్ఞత. భగవంతుడికి కృతజ్ఞతలు. హ్మ్. ఎంతమంది కృతజ్ఞతలు చెప్తున్నాం పొద్దున్న లేస్తే అందరికీ తెలుసు. అవును మేడం. థాంక్ యూ చెప్పాలని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ హ్మ్. లెగంగానే బెడ్ మీద మనకి ఈ రోజు లేసినందుకు థాంక్ యూ చెప్తున్నామా? హ్మ్. పంచభూతాలకి థాంక్ యూ చెప్తున్నామా? ఏ ఇంట్లో ఉన్న వ్యక్తులకు థాంక్ యూ చెప్తున్నామా? అవును. మనం వాడుకునే వస్తువులకు చెప్తున్నామా? లేదు గదా! హ్మ్. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతాభావం అనేది మనకుందో హ్మ్. లేమి అనేది ఎళ్ళిపోతది. అవును మేడం.
అంతే కదా! ఆటోమేటిక్‌గా కృతజ్ఞత అనేది మనం ఏదైతే ఉన్నది చూస్తున్నామో లేమి మీదకి ఎక్కడికెళ్తది? హ్మ్. మనం ఏదైతే ఫోకస్ చేస్తున్నామో అదే మన దగ్గరికొస్తది. హ్మ్. సో, ఇలా అలవాటు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మొహం కడుక్కోవడానికెళ్లారు. హ్మ్. ఎళ్ళినప్పుడు మీకేం కోరిక కావాలి? సపోజ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కము లేదంటే మీకొక జాబ్ కావాలి. హ్మ్. జాబ్ కావాలంటే ఎక్కడ కావాలి? ఎందుకు కావాలి? ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక డిసైడ్ వచ్చిన తర్వాత హ్మ్. నాకు పలానా సాలరీ తోటి ఇంత దగ్గర జాబ్ జాబ్. వచ్చింది. మీకు రాయటం రాదు. కంటిన్యూ మా అబ్బాయికి పలానా పలానా జాబ్. కంపెనీలో జాబ్ వచ్చింది. అతనికి మంచిగా ఒక రూ. 1,00,000 సాలరీ వస్తుంది. తను ఏదైనా ఇష్టం. సరే అద్భుతంగా చేస్తున్నాడు. ఇంట్లో మంచి ఆరోగ్యంతో, మంచి సంస్కారంతో ఉన్నాడు. తను హ్మ్. ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉన్నాడు. ఈ మాట అనుకోగలుగుతారు కదా! అవును మేడం. ఈ అనుకునేదప్పుడు అది హ్మ్. ఎన్ని సార్లు నువ్వు అనుకునేదప్పుడు దాన్ని చూడగలుగుతున్నావు. హ్మ్. ఒక డైరెక్టర్ గనుక మూవీ రాస్తున్నప్పుడు, హ్మ్. ఏదైనా స్టోరీ రాస్తుంటే వాళ్ళు చూడగలుగుతారు. ఆ అవును. చూడగలుగుతున్నప్పటికి ఇక నువ్వు చూడగలిగితే నువ్వేం రాయాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ స్టార్టింగ్ స్టేజ్‌లో రాయాలి. అట్‌లీస్ట్ నీకు రాకపోయినా డాట్స్ అయినా పెట్టుకుంటూ వెళ్ళాలి చదువుకునేటప్పుడు. హ్మ్. నీకు ఆ అలవాటు అయిన తర్వాత ఏంటి? నీకు ఆటోమేటిక్‌గా ఆ జాబ్ వస్తది. చూస్తావు. నువ్వు ఎప్పుడు అదే స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నప్పుడు హ్మ్. నీకు ఆటోమేటిక్‌గా జరుగుతది. ఓకే. అంటే ఇదంతా ఏంటంటే 24/7 365 డేస్ నువ్వు అదే ఫ్రీక్వెన్సీలో ఉంటూ నీ పనులు నువ్వు చేసుకోవాలి. మళ్ళీ హ్మ్. ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? అని చెప్పి ఎదురు చూడకూడదు. ఓకే. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు. హ్మ్. ఇప్పుడు సపోజ్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇక్కడికొచ్చాను ఎగ్జామ్. చెప్తున్నాను. ఆ! నాకు ఈ రిజల్ట్ ఈ వీడియో ఎప్పుడేస్తారని నేను చూడకూడదు. నేనిచ్చాను. నా అదొచ్చేస్తది. పని అయిపోయింది. నేను అవును. ఎళ్ళిపోయాను అంతే. ఓకే మేడం. అది వ్యూస్ ఎళ్తాయా? వస్తాయా? రావా? అనేది నాకు అనవసరం. హ్మ్. మన ఓకే. పని మనం మన చేసుకుంటూ పని మనం ఎళ్ళిపోవాలి చేసాం. అంటారు. ఫలితం అనేది ఆశించకూడదు. ఎందుకు ఒక ఓకే. అవకాశం ఇచ్చాడు భగవంతుడు ఇది. యెస్ మేడం. ఇనగలిగిన వాళ్ళు ఇంటారు. హ్మ్. చేయగలిగిన వాళ్ళు చేస్తారు. చేస్తారు. అవసరమైన వాళ్ళు ఉపయోగించుకుంటారు. యెస్ మేడం. నెగెటివ్ కామెంట్ చేసేవాళ్ళు నెగెటివ్ కామెంట్ యెస్ చేస్తారు. మేడం. అది మనకు అనవసరం కదా! మనం వచ్చిన పర్పస్ ఏంటి? హ్మ్. ఈ సబ్జెక్ట్ ద్వారా కొంతమందికి ముందుకి హెల్ప్ వాళ్ళనుకున్నవి చేయాలి. అచీవ్ హ్మ్. చేసుకోవడానికి నా హెల్ప్ వచ్చిన అవ్వాలి. పర్పస్ నేను ఫుల్‌ఫిల్ చేయడానికొచ్చాను. అవును మేడం. అంటే నాలాగా ఎవరు బాధపడకూడదు. యెస్ మేడం. ఇంకెంతోమంది ఈ విధంగా ఇప్పుడు ఇది నాకు నేర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే అవును. నేను చాలా ఇబ్బందులు పడి చేసుకున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది హ్మ్. వర్కౌట్ కాదు, ఇలా కాదు, అలా కాదు అవును. అంటున్నప్పుడు నేను నాకు లోపల నాకు ఏదైతే అంటే హ్మ్. గాడ్‌తో కనెక్ట్ అయినప్పుడు మనకొక మాట వినిపిస్తది లోపల నుంచి. హ్మ్. ఆ లోపల అంతఃప్రేరణతోటి మనం ఎప్పుడైతే ఆ ప్రేరణ కలిగింది మనం ఆచరణలో పెట్టగలుగుతామో హ్మ్. ఆటోమేటిక్‌గా మనకు సక్సెస్ వస్తది. యెస్ మేడం. కానీ మనం బాగున్నప్పుడు వింటాము. మనం బాగోనప్పుడు వినలేం. వినము. లో అయిపోతది. అప్పుడే అసలైన కష్టాలు మొదలవుతాయి. అవును మేడం. అక్కడి నుంచి మనకి కష్టం అనుకుంటాం. హ్మ్. కానీ దాని నుంచే మనం లాట్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకుంటాం. హ్మ్. ఎప్పుడైతే లెర్నింగ్ నేర్చుకున్నామో ఒక సమస్య నుంచి మనం బయటపడ్డామో ఆటోమేటిక్‌గా ఏదైనా అచీవ్ చేయగలం. హ్మ్. అంతేనా కాదా? అంతే మేడం. అందుకే మీరు ఏది చేయాలన్నా ఇక్కడ చదువుకోవటము, రాయటము, చేయడము అనేది చేయటము కాదు. అనేది కాదు. మీకు మనకు 24 అవర్స్ ఉన్నాయి. ప్రతి 1 అవర్‌కి మన ఫ్రీక్వెన్సీ మన మన థాట్ ఆఫ్ మారిపోతది. అవును మేడం. ఇప్పుడు పొద్దున్నే వచ్చాము ఆఫీస్‌కి. హ్మ్. చాలా హ్యాపీగా ఉన్నాం. హ్మ్. కానీ తర్వాత ఏమవుతది? తెలియకుండానే ఎవరో తెలియకుండానే ఏదో ఒకటి వస్తారు డిస్టర్బెన్స్ అయిపోతాం. అవును మేడం. కానీ మళ్ళీ ఇమ్మీడియేట్‌గా నార్మల్ స్టేట్‌కి రాగలగాలి. యెస్ మేడం. ఆ నార్మల్ స్టేట్‌కి రావాలంటే ఎంత సాధన చేయాలి మనం? అవును. అందుకోసమే ఇవన్నీ అవసరం. ఈ హ్మ్. టెక్నిక్స్ కానీ, అఫర్మేషన్స్ కానీ, మిర్రర్ టెక్నిక్ ఇలాంటి లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. అవును. అందుట్లో మన వాళ్ళందరికీ కూడా కొన్ని టెక్నిక్స్ ఏదిని ఒక్కటే ఫాలో అయినా వాళ్ళు అద్భుతంగా సక్సెస్ అవుతారు. యెస్ మేడం. కానీ ఒకటే చేయాలంటే బోర్ కొడతది కాబట్టి డిఫరెంట్ మనం చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే అది కూడా మనకు ఒక గేమ్ లాగా ఉంటది. హ్మ్. ఓకే మేడం. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ.